UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కూడా సార్ పాత బస్తీకి సంబంధించి ఇలాంటి గుళ్ళ మీద దాడులు కావచ్చు, ఇంకా హైడ్రా కూడా ఇప్పుడు హైడ్రా బృందం అయితే చాలా దూకుడు పెంచిందని అనుకోవచ్చు. ఎక్కడ భూ కబ్జాలు ఉన్నాయో, ఎవరెవరు చేశారో, వాళ్ళు ఏ మంత్రులైనా సరే, ఏ పదవిలో ఉన్నా సరే మేము వదలకుండా అన్ని కూల్చివేస్తాం అది అని జిహెచ్ఎంసీ ముందుకు రావడం కూడా జరిగింది. మొన్న చూసుకున్నట్లయితే ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్, అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది, జన్వాడ ఫామ్ హౌస్. ఆ జన్వాడ ఫామ్ హౌస్ అంటారా, లేకపోతే ఓవైసీ అంటారా? ఇప్పుడు రంగనాథ్ గారి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసినాను. వారు ఏం చెప్పినారంటే, జన్వాడ ఫామ్ హౌస్కి అయితే మేము ఇప్పుడు వెళ్ళలేము, అక్కడ వేరే అధికారులు దాన్ని సర్వే చేస్తున్నారు, మా పరిధి మాత్రం ఓవరాల్ లిమిట్స్లోనే ఉన్నది కాబట్టి దాన్ని ఏమైతే మేము ఇప్పుడు టచ్ చేయలేము. అదేవిధంగా ఇది హైడ్రామానా అని అనిపిస్తుంది, ఎందుకంటే దీనికి ఒక చట్టబద్ధత లేదు. సరే, హైడ్రా ఒక పర్పస్, మంచి పర్పస్ ఏంది, కుంటలను, చెరువులను, మన గొలుసుకట్టు చెరువులన్నీ మన చుట్టుముట్టు ఉంటాయి, చాలా చెరువులు. నేను యాజ్ ఎ కార్పొరేటర్, నేను స్టాండింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉండే. అయితే ఆ స్టాండింగ్ కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు కూడా ప్రతి చెరువుకి FTL మార్కింగ్ చేసి దానికి చైన్ లింక్ ఫెన్సింగ్ ఫిక్స్ చేసి దానికి చుట్టుముట్టు చైన్ లింక్ ఫెన్స్ నిర్మించాలని బడ్జెట్ అలాట్ చేసుకున్నాము. మళ్ళీ ప్రతి దానికి చైన్ లింక్ ఫెన్సింగ్ కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇది 10 ఏళ్ల మాట. 10 ఏళ్ల కింది నుండి ఇక్కడ వచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా భూ కబ్జాలను పెంచి పోషించింది. వాళ్ళు ప్రభుత్వమే స్వయాన 100 కోట్లకు చాలా ప్రైమ్ ల్యాండ్స్ అమ్ముకున్నది. ఇక చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానివ్వండి, వాళ్ళు చాలా కబ్జాలు పెట్టినాయి. మరి ఒక్కసారి జిహెచ్ఎంసి చైన్ లింక్ ఫెన్సింగ్ పెట్టిన తర్వాత, FTL మ్యాపింగ్ చేసి దానికి బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత ఈ నాళాలు కానివ్వండి, కుంటలు కానివ్వండి ఎలా మయమైనాయి ఈ 10 yearsలో. దాన్ని పరిరక్షించడం కోసము జిహెచ్ఎంసి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ 10 ఏళ్లలో. ఎందుకంటే లాస్ట్ టైం మొత్తం బీఆర్ఎస్ మేయరు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు విత్ MIM అలయన్స్ వీళ్ళున్న తర్వాత మరి వాళ్ళు ఏం చేసినట్టు, వాళ్ళు కేవలం లాస్ట్ టైం కార్పొరేటర్ ఏదైతే ఉండే కార్పొరేషన్, అంటే ఆ టర్మ్ మొత్తం కూడా డమ్మీ ఉండే. దానికి మున్సిపల్ మినిస్టర్ ఎవరు ఉండే, KTR ఉండే. మరి నేను ఇంత అభివృద్ధి చేసిన అన్న వాళ్ళు కేవలం కబ్జాలు చేసి పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే విల్లాలు కట్టడం కానీ, అది డెవలప్మెంట్ కాదు కదా. అందులో పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టే లెక్క, ఎందుకంటే పరిరక్షించలేకపోయారు. ఆల్రెడీ జిహెచ్ఎంసి ఒక FTL నిర్ణయించిన తర్వాత మన రఘునందన్ గారు కూడా మీరు క్లారిటీగా చెప్పారు, ఏ జియో ప్రకారము హైకోర్టు డిసిజన్స్, సుప్రీంకోర్టు డిసిజన్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ స్టేలు ఎలా వస్తున్నాయి అనేది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ హైడ్రామా చేసి ఒక ఎన్ కన్వెన్షన్స్ కూలగొట్టిన తర్వాత దాన్ని హైప్ అయింది. కొన్ని 4-5 చెరువుల దగ్గర ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అక్కడ కూలగొట్టారు. తర్వాత ఇప్పుడు చాలా మందికి నిన్న ఈటల రాజేందర్ గారు కూడా ఒక కన్సర్న్ రేజ్ చేసారు, ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన నాళాల చుట్టుముట్టు బఫర్ జోన్లోనే కానీ FTL కానీ పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి, 60 గజాలు 70 గజాలు అట్లా ఇచ్చినవి ఉన్నాయి. దాన్ని కూలగొట్టకుండా ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఫైన్ ఛార్జ్ చేయండి, లేకపోతే కూలగొట్టండి. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద లేక్స్. అయితే అదేవిధంగా మరి నిజంగానే ఒక సైడ్ చెరువులు ఒకటే సైడ్ చూస్తున్నారు, వాళ్ళవే కులగొడుతున్నారు అంటారు. మరి ఓల్డ్ సిటీ సైడ్ కూడా చూడండి అని మేము అంటున్నాం. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ కానివ్వండి, లేకపోతే తలాబ్ చెంచలం అని ఉన్నది, పేరే తలాబ్ అంటే లేకు, చెరువు కుంట, తలాబ్ చెంచలం ఉన్నది, తలాబ్ కట్ట ఉన్నది. మన ఇక్కడ మన బాలనగర్ సైడ్ చాలా కాలనీలు 2 years బ్యాకే మొత్తం కాలనీలు అన్ని మునిగిపోయినాయి. బాలనగర్ మన బాలాపూర్ చెరువు కట్ట దిగింది, ఎందుకంటే తూమిని అన్ని మూసేసారు, అందులో కబ్జా చేశారు. కాబట్టి మీరు అక్కడ అట్లాంటి బీద వాళ్లకు నోటీసులు ఇచ్చి వితిన్ 1 week ఇక్కడ మీరు వెకట్ చేయండి, లేకపోతే మేము కుల్లగొట్టేస్తామని నోటీసులు ఇస్తే ఈ తలాబ్ కట్ట కానివ్వండి, తలాబ్ చెంచలం కానివ్వండి, ఇటువంటి వెంచర్లు ఏడేసిన వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వండి, వాళ్ళకు కూడా కులగొట్టండి. కేవలం ఏదో కొందరిని కులగొట్టి మేము హైలైట్ చేసి మళ్ళీ పొలిటికల్ మోటివ్గా మళ్ళీ ఆపేసింది అని అనుకోండి, ఇది పొలిటికల్ వెంజెన్స్, పొలిటికల్ మోటివేటెడ్గానే ఈ హైడ్రాని మనం అనుకోవాల్సి వస్తుంది. అయితే ఎట్ ది సేమ్ టైము ఇదే హైడ్రా మిగతా ఇప్పుడు
సేమ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఒక హంబక్ క్రియేట్ చేసి హైప్ క్రియేట్ చేసి లేకుంటే ఫండ్స్ కలెక్ట్ చేయాలనుకుంటుందా, లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళని బెదిరించి ఇంకేమని చేయాలనుకుంటుందా, వాళ్ళ మోటివ్ క్లియర్ గా లేదు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందండి, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేసింది, అయ్యప్ప సొసైటీ, గురుకుల్ భూములు ఇవన్నీ కూడా కాపాడతామని ఒక 4-5 బిల్డింగ్లు కూలగొట్టిన తర్వాత మనం అంటే తర్వాత ఏం చేసిర్రు అంటే అక్కడ వాళ్ళతో పైసలు వసూలు చేసిర్రా, లేకపోతే అక్కడ ల్యాండ్స్ తీసుకున్నారా, ఏమో సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. లేకుంటే ఎందుకు స్టాప్ కావాలా? చర్యలు తీసుకునే ఉంటే మొత్తం చర్యలు తీసుకునండి. ఈ హైడ్రా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అట్లనే అనిపిస్తున్నది. కాబట్టి దాని గురించి ఇంకా మనం క్లారిటీ చెప్పలేము. క్లారిటీగా ఏం చెప్పలేరు మరి. కానీ మొన్న జరిగిన అంటే అమ్మవారి గుళ్ళో విగ్రహాల ధ్వంసం జరిగిన విషయంలో ప్రజల్లో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. ఏమని అంటే ఎక్కడ గుళ్ళో అక్రమాలు జరుగుతాయో అక్కడ మరి బీజేపీ నాయకులు స్పందిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే మాధవీలత ధర్నా చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు, నిన్న రాజాసింగ్ గారు స్పందించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, చర్యలు చేపట్టడం లేదు అనే విధంగా వ్యాఖ్యలు వస్తున్నాయి. దీని వెనకాల కారణం ఏంటంటారు? అమ్మా, ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే దేవాలయము బీజేపీకి సంబంధించింది కాదు. దేవాలయము కేవలం ఒక కులానికి సంబంధించింది కాదు. దేవాలయం అంటే అందరు హిందువులకు సంబంధించింది. పండుగలు వస్తే అందరం హిందువులంగా మనం పోతాము, అందరం హిందువులుగానే మనం పూజిస్తాం. మరి అందరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే కేవలం భారతీయ జనతా పార్టీ దేవాలయాలకు ఇబ్బంది అయితే, హిందువులకు ఇబ్బంది అయితే ముందుకు ఎందుకు రావాలి? వేరే పార్టీలు ఎందుకు రావు? వాళ్ళు హిందువులు కాదా? కేవలం భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళే హిందువులా? భారతీయ జనతా పార్టీ హిందుత్వం కోసము, మన భారతీయత కోసము, భారత్ మాత కోసము, లేకపోతే హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ముందు ఉంచి కొట్లాడుతుంది. మరి వేరే పార్టీ వాళ్ళు అన్యాయం జరుగుతున్నందుకన్నా వచ్చి చూసిపోయి వాళ్ళు కన్సర్న్ చేయాలి కదా. ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా మనం హిందువులము, మన దేవాలయాలు, మన హిందూ భూమి, మన దేవాలయాల భూములు హిందువులకు అన్యాయం జరుగుతుంటే ముందుకు వచ్చిన ఎందుకు మాట్లాడరు? కేవలం అంటే కాంగ్రెస్ హిందువులు కూడా కేవలం మేము ఓట్ల కోసమే, మాకు పదవులే ముఖ్యము, మా ప్రభుత్వమే ముఖ్యము, మిగతా హిందువులు వాళ్ళ రైట్స్ మాకు కన్సర్న్ లేవు అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారా? ఇది కాంగ్రెస్ పార్టీ అని కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అందరు కూడా కేవలం మాకు అధికారంలో ఉంటేనే చాలు, ముస్లింలు అందరూ కూడా ఓటు బ్యాంకు రాజకీయంగా ఒక్క సైడ్ వేస్తే మాకు చాలా ఒక మెజారిటీ ఆఫ్ ది సీట్స్ వస్తాయనే నమ్మకంతో హిందువులకు ఏమైనా కానీ చర్యలు తీసుకోరు. మీకు కాంగ్రెస్ అనేది నేషనల్ పార్టీ మీకు కేంద్రంలో ఎటువంటి స్టేట్మెంట్ వస్తుందో కింది వారు కూడా వాళ్ళ అలాగే ఉంటుంది. మీకు ఇప్పుడు కాంగ్రెస్ అలయన్స్ హిందూ మతం అనేది ఒక వైరస్ లాంటిది, ఒక క్యాన్సర్ లాంటిది, వీళ్ళ మొత్తం తుడిచిపెట్టాలి, అంతం చేయాలి, మేము హిందువులది ఏదైతే శక్తి రూపం ఉంటుందో అలా శక్తి లేకుండా మేము చేస్తామని వాళ్ళ ప్రెసిడెంటే ఆ విధంగా మాట్లాడితే కింది వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు పదవులు కావాలి, గవర్నమెంట్ లో ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. కానివ్వండి, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం వైపు వచ్చి నిలబడేది ఉండదు.